హరి ఓం. మనిషి తన సహజత్వాన్ని ఏనాడో మర్చిపోయాడు. మనిషి అంటే ఆత్మ. ఆత్మ తన ఉన్నతత్వాన్ని పెంచుకోవాలంటే బాహ్యంగా చూసింది కావాలనుకోవడం కాదు. దానివల్ల ఎటువంటి లాభం ఉండదు. ఈ శరీరం ఎన్నాళ్ళు ఉంటుందో భూమి మీద ఎవ్వరికీ తెలియదు. సంపాదించిన సంపాదనలు కానించి, పేరు ప్రతిష్టలు కానించి ఈ జన్మలోనే అన్నీ వదిలేయాలి. అదే జ్ఞానాన్ని పెంపొందించుకుంటే ఆత్మ పురోగతి పొందుతుంది. ఆధ్యాత్మిక జీవితం అంటేనే పంచే కొలది పెంచబడుతుంది, దాచే కొలది దోచుకోబడుతుంది. ఏం పంచాలి? మన ఆస్తుల్ని పాస్తుల్ని కాదు పంచేది. ఆస్తుల్ని పాస్తుల్ని కాదు పెంచేది. దాచుకోవాల్సిన ఆస్తుల్ని పాస్తుల్ని కాదు, ఆత్మతత్వాన్ని. ఆత్మతత్వం నా నుంచి మొదలైందంటే కాదు. సనాతన ధర్మంలో మహాత్ములు ఎందరో బోధించారు. అది ఇప్పటికీ పదిలంగా దాగి ఉంది. గ్రంథాల రూపంలో, మానవ మస్తిష్కంలో, కథల రూపంలో, నిగూఢ గుహల్లో దాగుంది. అది మనకి తరగని ఆస్తి, జ్ఞానం. అది ఎంత పంచినా పెంచబడుతూనే ఉంటుంది, ఎందరికో చేరుతూనే ఉంటుంది. అదే మనం నేర్చుకున్నది ఆచరణలో పెట్టడం మానేసి ఆ చెబుతో విన్నది ఆ చెబుతోనే వదిలేస్తే అక్కడితోటే ఆగిపోతుంది. నువ్వు పెంచుకున్న ఆస్తులు పాస్తులు అన్నీ కూడా ఎంత పంచినా మళ్ళీ అక్కడే పుడతావని నీకు నమ్మకం ఉందా? అదే జ్ఞానాన్ని మనం పెంపొందించుకుని పంచుతూ ఉంటే అది అందరికో చేరుతుంది. మరుజన్మలో మనం ఎక్కడైనా నేను నాది అనే భావనలో ఆగిపోయామో మళ్ళీ మరుజన్మలో తట్టి లేపుతుంది ఆ జ్ఞానం. ఈనాడు సత్యాన్వేషణ చేయడం మానివేసి నిత్యం వాతావరణ కాలుష్యాన్ని పెంచి పోషిస్తున్నాం. ఎలాగా? మన కోరికలతో. ఆనాడు సనాతన ధర్మాన్ని రచించిన వారు కూడా ఈనాడు మానవ జన్మ ఎత్తి శరీర కర్మలు పడక తప్పదు. ఎందుకంటే వాతావరణ కలుషితం అలా ఉంది. ఎందువల్ల? కోరికలతో. ఆ కోరిక ఎక్కడ మొదలైంది? ఈ శరీరం నేను అనుకోవడం వల్ల. ఈ మేనుని పెంచి పోషిస్తుందే తప్ప నేను ఏంటి అని తెలుసుకోలేకపోతుంది. పంచభూతాలు లేకపోతే పాంచభౌతికమైన దేహం ఉందా? పాంచభౌతికమైన దేహం లేకపోతే పంచభూతాలు నేను అని గ్రహించగలమా? నోటిని ఎంత తక్కువ వాడితే మన శరీరానికి మురిక అంత తక్కువ అంటుకుంటుంది. ఎంతటి వాడికైనా, రోగికైనా, భోగికైనా, యోగికైనా కర్మ తప్పదు. యోగైనా ఈ సమాజంలో ఉండవలసిందే. భోగైనా ఈ సమాజంలో ఏదో బాహ్యంగా ఉందని ఆస్తులు పాస్తులు పెంచుకోవాల్సిందే. పెంచుకున్న తర్వాత తన మనసుని ఒత్తిడికి గురి చేసినందుకు రోగిగా మారాల్సిందే. రోగి అయినా ఏనాటికైనా యోగిగా మారాల్సిందే. జ్ఞానం అనే ఆహారాన్ని నెమరు వేసుకుంటూ. ఇప్పటికైనా కళ్ళు తెరుద్దాం.
జ్ఞానాన్ని నెమరవేసుకుంటూ జీవితాన్ని తరింపచేసుకుందాం. ఆధ్యాత్మిక విద్య అంతుపట్టని విద్య, ఆది అంతం లేని విద్య, ఆనందం అంటే ఏంటో తెలియజేసే విద్య, జీవితాన్ని అవగాహన చేసుకునే విద్య. ఆది అంతం లేని విద్య. ఆక్రోశాలను ఆవేశాలను తొలగించే విద్య ఆధ్యాత్మిక విద్య. ఆధ్యాత్మిక విద్య ఆది నుంచి మొదలైంది. ఏదో పూజలు, స్తోత్రాలు, జపాలు, ధ్యానాలు, నామాలు చేస్తే ఆధ్యాత్మిక విద్య కాదు. ఆది నుంచి ఈనాటి వరకు ఎందరో పంచభూతాల కోసం, ప్రకృతి కోసం, ప్రజల కోసం వారిని వారు త్యాగం చేసుకున్నారు. వారి జీవితాలని నెమరు వేసుకుంటే అవే మనంగా అవుతాయి. అప్పుడు ఆధ్యాత్మిక విద్య అంటే ఏమిటో అవగాహన అవుతుంది, అనుభూతిని పొందుతాం, ఆనందాన్ని అనుభవిస్తాం.